5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మనుషుడు రకరకాల చింతల గుండా ప్రయాణమే వెళ్తున్న దినాలు. ఆరోగ్యాన్ని గూర్చిన చింత, భవిష్యత్తును గూర్చిన చింత, పిల్లలను గూర్చిన చింత, ఉద్యోగ వ్యాపారాలను గూర్చిన చింత. ఒక చింత ఏంటి? రకరకాలైన చింతలలో మనిషి నలగొట్టబడుతూ ఉన్నాడు. క్రైస్తవ జనమ, చింత ఎంత భయంకరమైనదో మీతో ఒక మాట నన్ను చెప్పనివ్వండి. చితిమంటలు చచ్చిన మనిషిని కాలిస్తే నీ గుండెల్లో ఉన్న చింత బ్రతుకున్న మనిషినే కాల్చేస్తుంది. విన్నారా? చితిమంటలు చనిపోయిన మనిషిని కాలుస్తాయి. హృదయములో ఉన్న చింత బ్రతుకున్న మనిషిని సజీవంగా కాల్చుకు తింటుంది. చితిమంటల కంటే నీ గుండెల్లో ఉన్న చింత చాలా భయంకరమైంది. ఈ రోజు నుండి దేన్ని గూర్చి నువ్వు చింతపడకు. అయ్యా, మరి నేను చింతపడకపోతే నా కోసం ఎవరు చింతపడతారు? అసలు నన్ను గూర్చి చింతపడే వాళ్ళు ఎవరూ లేరయ్యా అని అనుకుంటూ ఉన్నావా? ఓ దివ్యమైన మాట పేతురు గారు అంటాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఈ ఉదయం వాక్యం వింటున్న చెల్లి, నా వైపు చూడు. తమ్ముడా, నా వైపు చూడు. నన్ను గూర్చి చింతించే వాళ్ళు ఎవరూ లేరు అని అనుకున్నావా? భూమి మీద మనుషుల్లో ఎవరు నిన్ను గూర్చి చింతించే వాళ్ళు లేరేమో, కానీ భూమి ఆకాశాలకు సృష్టికర్త అయిన దేవుడు నిన్ను గూర్చి చింతిస్తున్నాడు. నీ పిల్లలను గూర్చి చింతిస్తున్నాడు. నీ ఆరోగ్యాన్ని గూర్చి చింతిస్తున్నాడు. నీ పిల్లల వివాహాన్ని గూర్చి చింతిస్తున్నాడు. నీ ఆర్థిక స్థితిగతులను గూర్చి చింతిస్తున్నాడు. ఈ అప్పుల ఊబిలో నుంచి నిన్ను ఎలా బయటకు తీసుకురావాలా అని నిన్ను గూర్చి చింతిస్తున్నాడు. నీ కుమార్తెల వివాహ విషయం ఎలా కార్యం చేయాలా నిన్ను గూర్చి చింతిస్తున్నాడు. నీ జీవితంలో ప్రతి విషయం నిన్ను గూర్చి నీ దేవుడు చింతిస్తున్నాడు. ఈ ధైర్యంతో బ్రతుకు. నిజమే, దేవుడు మనలను గూర్చి చింతిస్తారు అనేది ఎంత వాస్తవమో మీకు చెప్తా. ఆయన మనకు తండ్రి, మనం ఆయనకు పిల్లలం. నేనంట పిల్లలు ఎప్పుడు ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలా వాడేం చింతించడం. నాకు బట్టలు ఎట్లా వాడేం చింతించడం. వినండి, వాడేం చింతించడం. ఈ బుక్స్ ఎట్లా కొనాలి వాడేం చింతించడం. ఈరోజు పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకెళ్ళాలి వాడేం చింతించడం. తన బిడ్డను గూర్చి తల్లి తండ్రి ప్రతి క్షణం చింతిస్తూ ఉంటారు. తల్లి, మిమ్మల్ని ఒక మాట అడుగుతా. మీ పిల్లలను గూర్చి మీరు చింతిస్తారా? మీ పిల్లలు చింతపడుతూ ఆలోచిస్తూ ఉంటారా? చెప్పండి. ప్రతి క్షణం ఈ రాత్రే అనుకుంటారు, ఎస్ ఏమని, ఈరోజు బిడ్డకి రేపు ఏం టిఫిన్ చేసి పెట్టాలి, వీడికి క్యారేజీ ఏం కట్టాలి, సాయంత్రం వచ్చేసరికల్లా ఏం చేయాలి. వాడి గూర్చి తల్లిగా నువ్వు ఎట్లా ఆలోచిస్తావో, తండ్రిగా వీడిని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఏ కాలేజీ అయితే బాగుంటుంది, ఏ కోర్సులో జాయిన్ చేస్తే బాగుంటుంది, తల్లిగా తండ్రిగా నీ పిల్లల గూర్చి నువ్వు చింతిస్తున్నావు కదా. పిల్లల గూర్చిన చింత నీకెందుకుందో తెలుసా? నీ దేవుని మనస్సు అలాంటిది గనుక ప్రతి తల్లి తండ్రి తన పిల్లల కోసం చింతించినట్లుగా పరలోకపు తండ్రి నిన్ను గూర్చి చింతిస్తున్నాడు. మర్చిపోకు. నిన్ను గూర్చి ఒక్క క్షణం కూడా ఆలోచించే నరమాత్రుడు ఎవ్వరూ లేకపోయినా నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ గూర్చి చింతిస్తున్నాడు. ఓ మాట అంట, యేసయ్య ప్రాణం నీ కొరకు ఎందుకు పెట్టాడో తెలుసా? నీవు నరకానికి వెళ్ళకూడదనే చింత యేసయ్యకుంది. నువ్వు పుట్టక మునిపే నిన్ను గూర్చి చింతించి కల్వరిలో తన ప్రశస్తమైన రక్తాన్నిచ్చి, గమనించండి, నువ్వు పుట్టక మునిపే
నీ చెంత నుంచి విడుదల కలుగు చేయటానికి మార్గాన్ని దేవుడు సిద్ధం చేశాడు. అవ్వా ఆదాములు అయ్యో ఈరోజు తినటానికి మనకు పండ్లెట్లా అని ఆలోచించక మునిపే పరలోకపు తండ్రి అవ్వా ఆదాములకు తండ్రి కదా, ఆదాముకు ఏమేం కావాలో దేవుడే ఆలోచించి అన్నీ సమకూర్చాడు. ఎంతగా నిన్ను గూర్చి చింతించే దేవుడు నీకుండగా బిడ్డ ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు చింతిస్తున్నావు? ఆలోచించి ఆలోచించి మానసికంగా ఎందుకు కృంగిపోతున్నావు? మానసికంగా ఆలోచించి ఎందుకు పిచ్చిదానివైపోతున్నావు? ఎందుకు అనవసరంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు? దేవుడిచ్చిన ఆయుష్ను నీవు ఆలోచించడం ద్వారా ఎందుకు అర్ధాయుష్తో నీ జీవితాన్ని మిగిల్చుకుంటున్నావు? అసలు నువ్వెందుకు చింతించాలి? నిన్ను గూర్చి చింతించే దేవుడు నీకున్నాడు గనక ఈ రోజు నుండి నేను చెప్పే పనులు చేయి. నీ చింత యావత్తు ఆయన మీద వేసి నిశ్చింతగా బ్రతుకు. ఆమె చెప్పండి ఒకసారి. నీ చింత యావత్తు ఆయన మీద వేసి నిశ్చింతగా బ్రతుకు. ఎప్పుడైతే నువ్వు నిశ్చింతగా బ్రతుకుతావో అప్పుడు కార్యం చేయటం దేవుడు ప్రారంభిస్తాడు. ఇప్పుడు పేతురయ్య ఈ మాట అన్నారు కదా, మీరు అనొచ్చు, పేతురు గారు ఎట్లాంటి ప్రసంగాలు మేము కూడా చేస్తామండి, బాధలు వచ్చినప్పుడు అర్థమవుతుందండి. నీకేమి చింతయ్యా, నీకేం బాధలు వచ్చి ఉంటాయి? నీకేదన్నా ఎలాంటి మేము అనుభవించే ఇబ్బందులు లాంటి ఇబ్బందులు వచ్చి నువ్వు అనుభవించుంటే అప్పుడు ఈ మాట చెప్తే బాగుంటుంది అని పేతురుతో అన్నాం అనుకోండి. పేతురయ్య అంటాడు, చెల్లి తమ్ముడా, నా జీవితంలో కూడా చాలా సమస్యలు వచ్చాయి. ఈ రోజు నన్ను చెరసాల్లో వేశాడు. విన్నారా? 14 మంది సైనికులను నా చుట్టూతా ఉంచాడు. తెల్లారితే పస్కా గొర్రె పిల్లగా నన్ను చెప్పాలి నన్ను చంపాలని ఆలోచించాడు. తెల్లారితే మరణం. ఈ వార్త నా చెవుల్లో పడింది. మరి పేతురయ్య, తెల్లారితే చనిపోతావన్న మరణ వార్త విన్న తర్వాత, కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి చెరసాల్లో పడేసిన తర్వాత, 14 మంది సైనికులు నీ చుట్టూతా ఉన్న తర్వాత, ఆ రాత్రంతా చెరసాల్లో కూర్చొని గడ్డం కింద చేయి పెట్టుకొని, ఏమి రామయ్య ఆలోచిస్తున్నావు? ఇంటికి ఏ రేకులు వేద్దామని. దానిదే ఉంది, చార్మినార్ రేకులు వేయండి మన చిన్నతనంలో రేడియోలో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది కదా. పేతురయ్య చెరసాల్లో కూర్చొని గడ్డం కింద చేయి పెట్టుకొని, నా బ్రతుకు ఏమైపోద్దో, నా భార్య ఏమైపోద్దో, నా కూతురు ఏమైపోద్దో, ఆ రాత్రంతా ఆలోచించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకున్నాడా? విచిత్రం ఏంటో తెలుసా? ఆ చెరసాలలో గాఢ నిద్రపోతున్నాడు. ఏదేం తోటలో ఆదాము నిద్ర ఏ రేంజ్లో ఉందో, ఇంకోసారి చెప్తా, ఏదేం తోటలో ఆదాము నిద్ర ఏ రేంజ్లో ఉందో, చెరసాలలో మన పేతురు గారి నిద్ర కూడా ధీటుగా ఆదాము నిద్రకు ధీటుగా ఉంది. నేనంట, ఏమయ్యా పేతురు గారు నీకేం చింతలేదా? అదే తెల్లాడితే చంపేస్తారయ్యా నిన్ను. నీ కూతురు దిక్కులేంది అయిపోద్ది, తండ్రి లేనిది అయిపోద్ది, నీ భార్య వెధవరాలు అయిపోద్ది. ఏం చింత కూడా లేకుండా ఇంత నిబ్బరంగా ఇంత నిశ్చింతగా నువ్వు పడుకున్నావేంటి? పేతురయ్య అంటాడు, ఆయన నన్ను గూర్చి చింతించుచున్నాడు గనక, నన్ను గూర్చి చింతించే దేవుడు నాకుండగా నేనెందుకు చింతించాలి? నా చింతా యావత్తు ఆయన మీద వేసానని నిశ్చింతగా పండుకున్నాడు. అద్భుతం చెప్పమంటారా? నీ దేవుడు ఎప్పుడు పని చేయటం ప్రారంభిస్తాడంటే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎప్పుడైతే నీ చింతా యావత్తు దేవుని మీద వేసి నిశ్చింతగా నువ్వు నిద్రపోతావో, నా కొరకు చింతించే దేవుడున్నాడు, నాకేం భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్తే నా మీద లక్ష్యముంచి నా జీవితంలో ఏం చేయాలని నన్ను గూర్చి దేవుడు ఎంతగా ఆలోచిస్తూ ఉండగా నేనెందుకు చింతించాలని నువ్వు నిశ్చింతగా ఉంటే, తన ప్రియులు నిద్రించుచుండగా
ఆయన వారికి ఇచ్చుచున్నాడని వ్రాయబడినట్లుగా పేతురు నిద్రిస్తుండగా జరిగిన అద్భుతం తెలుసు కదా. పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి చెరసాలలో అడుగుపెట్టి నిద్రిస్తున్న పేతురును లేపి అలా లేపుతూ ఉన్న తోడనే సంఖ్యలన్నీ ఊడిపోయినాయి. ఆ తలుపులు వాటి అంతటవి తెరుచుకున్నాయి. చెరసాలలో ఉన్నవాడు స్వతంత్రుడిగా మారిపోయాడు. నిద్రించుచుండగానే ఈ ఈవులన్నిటినీ దేవుడు పేతురుకి ఇవ్వటం ప్రారంభించాడు. తమ్ముడు, చెల్లి, ఈ రోజు నుంచి ఆలోచించడం మానే. నీ చింత యావత్తు దేవుని మీదవే. నీ పనుల భారము యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన నిన్ను ఆదుకొనును అని రాసి ఉంది కదా. దేని గూర్చి నువ్వు చింతపడకుండా నీ చింత యావత్తు ఆయన మీదవే. నువ్వు నిద్రించుచుండగా నీకు ఈవుల్ని దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఇదే పౌలు గారు మరో స్థలంలో అంటాడు, మీరు దేని గూర్చి చింతపడకుడు కానీ మీ చింత యావత్తు ఆయన మీద వేసి, మీ చింత, మీ బాధ ఏదైతే ఉందో ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతుల ద్వారా మీ విన్నపాన్ని దేవునికి తెలియచేయండి. ఆమేన్. ఏ చింత నీ గుండెల్లో ఉందో, ఏ బాధ నీ గుండెల్లో గూడుగట్టుకొని ఉందో ఆయన సన్నిధిలో మోకరించి, దేవా నాకున్న చింతిదయ్యా, ఈ చిక్కుముడి విప్పవా, ఈ గందరగోళం నుంచి నాకు విడుదల దయచేవా, ఈ సమస్యల సుడిగుండంలో నుంచి నన్ను గట్టెక్కించవా అని హృదయపు లోతుల్లో ప్రార్థన ద్వారా నీ హృదయ భారాన్ని దేవుని సన్నిధిలో నువ్వు కుమ్మరించగలిగితే, నజరేయుడైన యేసు నామం పేరిట దేని కొరకు ప్రార్థిస్తున్నావో అది నీ వాకిటి దగ్గర నిలవబడేటట్లుగా దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. దేని గురించి నువ్వు చింతపడకుండా నీ గుండెల్లో ఏ చింత ఉందో ప్రార్థన ద్వారా నీ విన్నపాన్ని దేవునికి తెలియచేయి. అన్నమ్మ తల్లి సంగతి ఎరుగుదురు కదా. తన గుండెల్లో ఉన్న చింత షిలోహు మందిరంలో దేవుని సన్నిధిలో వేసింది. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? నాట నుండి దుఃఖముఖిగా ఉండిట మానివేశాను, ఇంటికి వెళ్ళి భోజనం చేసింది, తృప్తిగా భోజనం చేసింది. తమ్ముడు, చెల్లి, తృప్తిగా భోజనం చేసి చాలా రోజులు అవుతుందా? కలిగిన బాధను బట్టి కంటార నిద్రపోయి చాలా రోజులు అవుతుందా? ఇదిగో నా మాట విను. ఈ రోజు నుండి ఉపవసించేటప్పుడు ఉపవసించు, ప్రార్థించేటప్పుడు మేలుకొని ప్రార్థన చేయి. రైట్? తతిమా సమయంలో దేవుడు నాకున్నాడనే నిశ్చింతతో కడుపు నిండా తిను, కంటార నిద్రపో. అన్నమ్మ తల్లి జీవితంలో మూయబడిన ద్వారాలు తెరిచినట్లుగా యేసు నామం పేరిట ఈ దినమే నీ జీవితంలో మూయబడిన ద్వారాలు దేవుడు తెరుచునుగాక. పిల్లల వివాహ ద్వారాలు మూయబడ్డాయా? నజరేయుడైన యేసు నామం పేరిట ఈ దినమే ఆ ద్వారాన్ని దేవుడు తెరవబోతూ ఉన్నాడు. సంతాన ద్వారం మూయబడిందా? నజరేయుడైన యేసు నామం పేరిట ఈ దినమే మూయబడిన నీ గర్భాన్ని నా దేవుడు తెరవబోతూ ఉన్నాడు. ఆ ఉద్యోగం వస్తుంది అని ఎదురు చూస్తే ఉన్నపాటున ఆ ఉద్యోగ ద్వారం మూయబడిందా? నజరేయుడైన యేసు నామం పేరిట ఏ ఉద్యోగ ద్వారం మూయబడిందో ఈ దినమే ఆ ద్వారాన్ని యేసు నామం పేరిట దేవుడు తెరుచునుగాక. హృదయమే మూయబడిందా? ఎంత దేవుని వాక్యం విన్నా స్పందించకుండా, ఎంత దేవుని వాక్యం విన్నా పరివర్తన చెందకుండా నీ పిల్లల హృదయాలు మూయబడ్డాయా? రాతి హృదయాలుగా మార్చబడ్డాయా? ఆ భర్త ఓ కరుకోటకుడుగా, కఠినుడిగా, ఎంత చెప్పినా విననొల్లని కఠినాత్ముడిగా మిగిలిపోయాడా? కట్టుకున్న భార్య హృదయమే రాతి హృదయంగా మారిపోయి హృదయాలు మూసుకుపోయాయా? నజరేయుడైన యేసు నామం పేరిట ఈ దినమే మోయబడిన ఆ రాతి హృదయాలను దేవుడు తెరుచునుగాక. ఆ కఠినమైన హృదయాలనే మాంసపు ముద్దలుగా దయగల దేవుడు మార్చునుగాక. ఏ ద్వారం నీ జీవితంలో మోయబడింది? ఏ మార్గం నీ బ్రతుకులో మోయబడింది? నా చేతులెత్తి
యేసు నామం పేరిట ఈ ఉదయకాలమందు మిమ్మల్ని దీవిస్తున్నాను. గడిచిన దినాలలో మూయబడిన ప్రతి ద్వారం, మూయబడిన ప్రతి అవకాశాలు యేసు నామం పేరిట ఈ దినమే దేవుడు తెరుచునుగాక. నీ దేవుడు ఎలాంటి వాళ్ళు చెప్తాను. ఇజ్రాయేలీలు ఎరుకోలో ప్రవేశించకూడదని ఎరుకో పట్టణస్థులు తలుపులు మూసారట. తలుపులు ఎంత అడుగులు ఉంటాయి? 20 అడుగులు లేకపోతే 40 అడుగులు. రథాలు గుర్రాలు వెళ్ళాలి రావాలి కాబట్టి 20 అడుగులు 40 అడుగులు. ఆ 20 అడుగుల 40 అడుగుల ద్వారాన్ని విన్నారా? ఆ 40 అడుగుల 20 అడుగుల ద్వారాన్ని ఎరుకో పట్టణస్థులు మూస్తే, సాతాను తలుపులు మూస్తే దేవుడు ప్రాకారాలు పడగొట్టాడు. ఎరుకో చుట్టూత 8 కిలోమీటర్ల వైశాల్యములో ప్రాకారం, 20 అడుగుల వెడల్పు తలుపులు ఓ 10 20 ఉంటాయి. 20 అడుగుల తలుపులు మూయబడితే దేవుడు ప్రాకారాలు తెరిచాడు. నా చేతులెత్తి దీవిస్తున్నా. చిన్న మార్గం మూయబడిందేమో, విశాలమైన మార్గం నిశ్చయంగా దేవుడు నీ బ్రతుకులు తెరుచునుగాక. అయితే నీ జీవితంలో చేయాల్సింది, దేని గురించి చింతపడకుండా నిశ్చింతగా ఉండు. నీ చింత ప్రార్థన విజ్ఞాపనల ద్వారా నీ విన్నపాలు దేవునికి తెలియచేయి. అద్భుతం చూసే కృప దేవుడిస్తాడు.